హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ హర్రర్ మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మర్డర్ ముబారక్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ద రాయల్ ఢిల్లీ క్లబ్ లో దివాళీ పార్టీ స్టార్ట్ అవ్వడానికి ముందే ఒక చిన్న పాప తన క్యాట్ ని వెతుకుతూ ఉంటుంది. ఆ పార్టీకి చాలా మంది రిచ్ పీపుల్ వస్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుందాం. లియో మాథ్యూస్, ఇతను ఒక టైప్ ఆఫ్ హార్నీ పర్సన్. ఎస్రా బాత్రా, ఇతను ఒక మాదక ద్రవ్యాల బానిస. ఇతను డ్రగ్స్ నుంచి ప్రతి ఒక్క దానికి బానిస అయి ఉంటాడు. రణ్విజయ్ సింగ్ అనే వ్యక్తి రాజా మహారాజా కుటుంబానికి చెందిన వ్యక్తి, కానీ అతను చాలా వెర్రివాడు. అతను టిప్ రూపంలో కేవలం 20 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం అతను ఎంతగా మాట్లాడతాడో అంతగా ఏ పనులు చెయ్యడు. చాలా పిస్నారి అయిన వ్యక్తి. అలాగే ఆకాష్ డోంగ్రా, ఇతను ఒక నిస్సహాయుడు. నిజానికి అతను ఒక లాయర్, కానీ తను అనుకున్నట్లుగా ఎప్పుడు ఏదీ జరగదు. రోష్ని బాత్రా, ఈమె యష్ బాత్రా అమ్మ. ఆమె కబుర్లు చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్. చివరగా షెహనాజ్ నూరానీ, తను ఒక పెద్ద యాక్ట్రెస్. నిజానికి ఆమెను బి గ్రేడ్ ఫిలిమ్స్ కి సి గ్రేడ్ యాక్ట్రెస్ అని అందరూ అంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నా సరే ఈ క్లబ్ కు వచ్చిన తర్వాత ఎవ్వరూ తమని తాము తక్కువగా భావించరు. అందరూ తమని తాము సెలబ్రిటీగా అనుకుంటూ ఉంటారు. అలాగే బాంబీ తోడి అనే మహిళ ఒక విడో. తన హస్బెండ్ కొన్ని నెలల క్రితమే చనిపోయి ఉంటాడు. కానీ నిజానికి మనకు బాంబీ ఆకాష్ ని ఇష్టపడుతుంది అని అర్థం అవుతుంది. అలా అందరూ పార్టీకి వచ్చి ఎంజాయ్ చేస్తూ పార్టీని మొదలు పెడతారు. అప్పుడే ఆ చిన్న పాప తన క్యాట్ ని వెతుకుతూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తుంది. ఆ పాప క్యాట్ ని వెతుకుతూ టేబుల్ కింద గుప్పి రామ్ అనే ఒక వ్యక్తి డెడ్ బాడీని చూస్తుంది. ఆ తర్వాత అందరూ వచ్చి ఆ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యి కంగారు పడతారు. కొంత సమయం తర్వాత అందరూ రిలాక్స్ అవుతారు. ఎందుకంటే గుప్పి రామ్ అనే వ్యక్తి ఎక్కువగా మందు తాగడం వల్ల స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. లియో ఒక ఫేమస్ జిమ్ ట్రైనర్. ఆ పార్టీలో లియో మరియు రణ్విజయ్ సింగ్ ల మధ్య ఒక వాదన జరుగుతుంది. నిజానికి లియో రణ్విజయ్ సింగ్ ని అంకుల్ అని పిలిచి ఉంటాడు. దాని వల్ల ఇద్దరి మధ్య చిన్నగా గొడవ మొదలవుతుంది. అలా చూస్తూ ఉండగానే క్లబ్ లో ఉన్న అందరూ ఒకరితో ఒకరు గొడవ పడడం మొదలు పెడతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కూకీ కటోచ్, రోష్ని బాత్రా, బాంబీ ఈ ముగ్గురు జిమ్ కి వెళ్తారు. వాళ్ళ ముగ్గురు నిన్న రాత్రి క్లబ్ లో జరిగిన గొడవ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ముగ్గురు వర్కౌట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నప్పుడు బాంబీ పక్కనే పడి ఉన్న లియోని చూస్తుంది. లియో అప్పటికే చనిపోయి ఉంటాడు. అతని శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉంటుంది. ఇదంతా చూసిన బాంబీ, రోష్ని, కూకీ ఈ ముగ్గురు చాలా భయపడిపోతారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు ఏసీపీ భవానీ సింగ్ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న అందరూ కూడా భవానీ సింగ్ ని చూసి లియో జిమ్ లో చాలా వెయిట్స్ ఎత్తినందువల్లనే చనిపోయాడు అని చెప్తారు. కానీ వాళ్ళు చెప్తున్న మాటలు ఏసీపీ భవానీ సింగ్ కి నమ్మశక్యంగా ఉండదు. అందువల్ల ముందుగా ఇన్వెస్టిగేషన్ చేసి లియో ఎలా చనిపోయాడో తెలుసుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత భవానీ సింగ్ జిమ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. ఆ సీసీటీవీ కెమెరా చుట్టూ కొన్ని బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్స్ ఆ కెమెరాని మొత్తం కవర్ చేసి ఉంటాయి. అయినా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కొంచెంగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫుటేజ్ లో ఫ్రిడ్జ్ లో లియో తాగే ప్రోటీన్ షేక్ పెట్టి ఉండడాన్ని చూస్తారు. కానీ కొంచెం సేపటికే ఆ బెలూన్స్ వల్ల పూర్తిగా కెమెరా కవర్ అయ్యి ఏమీ కనిపించదు. ఇదంతా చూసిన తర్వాత భవానీ సింగ్ ఆ జిమ్ ఓనర్ ని చూసి ఇది అందరూ అనుకుంటున్నట్లుగా వెయిట్స్ ఎత్తడం వల్ల జరిగిన మరణం కాదు, ఇది ఒక మర్డర్ అని చెప్తాడు. ఆ తర్వాత భవానీ సింగ్ క్లబ్ కు వచ్చిన అందరి గురించి అలాగే జిమ్ కు వచ్చి వెళ్లే అందరి గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. అలా అందరినీ కలిసి వారి గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఈ విచారణలో భాగంగా ఏసీపీ భవానీ సింగ్ కూకీని
ముందుగా కలుస్తాడు. కూకి విచిత్రమైన బొమ్మలని తయారు చేస్తూ ఉంటుంది. అలాగే కూకి ఎప్పుడూ కూడా జ్యూస్ లో వివిధ రకాలైనటువంటి కాక్టైల్స్ ని కలుపుకుని తాగుతూ ఉంటుంది. గుప్పి రామ్ కూడా క్లబ్ లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బ్యాంబీ ఆకాష్ కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆకాష్, నేను ఈ రోజు రాత్రి కలకత్తాకి వెళ్ళబోతున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ కుహుని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. కానీ బ్యాంబీ ఆకాష్ కలకత్తా వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యి ఆకాష్ ని ఎలాగైనా ఆపాలి అని ట్రై చేసి ఫైనల్ గా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆకాష్ బ్యాంబీ దగ్గరికి వస్తాడు. అప్పుడు బ్యాంబీ ఆకాష్ తో, నేను నీకు ఎన్నిసార్లు కాల్స్ చేశాను కానీ నా కాల్స్ కి నువ్వు ఏ ఆన్సర్ ఇవ్వలేదు అని చెప్తుంది. అప్పుడు ఆకాష్ బ్యాంబీని చూసి, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు, మరి నేనెందుకు నీ కాల్స్ కి ఆన్సర్ చెయ్యాలి అని అంటాడు. అప్పుడు బ్యాంబీ, ఏ అమ్మాయి హస్బెండ్ అయినా చనిపోయి ఉంటే నువ్వు వాళ్ళ కాల్స్ ని ఆన్సర్ చెయ్యవా అని అంటుంది. దానికి ఆకాష్, నాకు మీ హస్బెండ్ చనిపోయినట్లు అసలు తెలియదు అని చెప్తాడు. అప్పుడు బ్యాంబీ ఆకాష్ ని చూసి, హిమాచల్ వెళ్లే టైంలో నా భర్త అన్సుల్ వెళ్తున్న బస్సుకి యాక్సిడెంట్ జరిగింది, ఆ బస్సు డైరెక్ట్ గా కాలవలోకి పడిపోయింది, ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, అందరూ డెడ్ బాడీస్ దొరికాయి కానీ 4 డెడ్ బాడీస్ మాత్రం దొరకలేదు, అందులో నా భర్త అన్సుల్ డెడ్ బాడీ కూడా ఉంది అని చెప్తుంది. మరోపక్క ఏసీపీ భవానీ సింగ్ గంగా అనే ఒక లేడీని కూడా విచారించడం మొదలు పెడతాడు. నిజానికి గంగా ముందుగా బ్యాంబీ ఇంట్లో పని మనిషిగా వర్క్ చేసి ఉండి ఉంటుంది. కానీ తర్వాత బ్యాంబీ ఆమెను క్లబ్ లో పనికి పెట్టి ఉంటుంది. ఎందుకంటే గంగా భర్త గంగాని బాగా కొట్టి ఉంటాడు. స్టోరీ 3 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. 3 సంవత్సరాల క్రితం బ్యాంబీ అన్సుల్ కి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎంగేజ్మెంట్ లో ఆకాష్ కూడా ఉంటాడు. ఆకాష్ బ్యాంబీని చూసి, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు నన్ను ఇక్కడికి పిలిచి ఉండకూడదు అని అంటాడు. బ్యాంబీ ఆకాష్ వెళ్లిపోకుండా ఆపాలి అని ట్రై చేస్తుంది కానీ ఆకాష్ ఆ ఎంగేజ్మెంట్ లో నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అప్పుడు మనకి యష్ ఆకాష్ లు మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. అందరికి యష్ డ్రగ్స్ ఇంకా చాలా మత్తు పదార్థాలు తీసుకుంటాడు అని తెలుసు. కానీ ఇప్పుడు యష్ అందరికీ కూడా నేను చాలా మారిపోయాను అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క ఏసీపీ భవానీ సింగ్ ఆ క్లబ్ మెంబర్స్ అందరినీ గమనిస్తాడు. కానీ అతనికి ఎవరి మీద కూడా అనుమానం వచ్చినట్లు అనిపించదు. నిజానికి ఆ క్లబ్ లో అందరూ కూడా అనుమానితులుగానే అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ క్లబ్ లోని మెంబర్స్ అందరి క్యారెక్టర్స్ కొంచెం విచిత్రంగా ఉంటాయి. భవానీ సింగ్ కి ఆ క్లబ్ లోని మెంబర్స్ అందరి స్టోరీస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే వాళ్ళ వెనక చాలా రహస్యాలు ఉన్నాయి అని అర్థం అవుతుంది. ఆ తర్వాత ఏసీపీ భవానీ సింగ్ చనిపోయిన ఆ జిమ్ ట్రైనీ లియో మాథ్యూస్ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటిని అంతా చూసిన తర్వాత ఏసీపీకి కొంత జ్యువెలరీ దొరుకుతుంది. కానీ ఆ జ్యువెలరీ లియోది అస్సలు కాదు. ఆ తర్వాత బ్యాంబీ ఆకాష్ ని చూసి, దొంగతనం చేసే అలవాటు నాకు మళ్ళీ వచ్చింది, నేను ఏసీపీ భవానీ సింగ్ కళ్ళద్దాలు దొంగతనం చేశాను అని చెప్తుంది. నిజానికి బ్యాంబీ ఆకాష్ తో, దొంగతనం చేసే అలవాటు నాకు పెళ్లికి ముందే ఉంది కానీ పెళ్లి తర్వాత దొంగతనం అలవాటు పోయింది, కానీ అన్సుల్ చనిపోయిన తర్వాత ఆ అలవాటు మళ్ళీ వచ్చింది అని చెప్తుంది. అలాగే ఈ విషయాలన్నీ లియోకి తెలిసిపోయింది, అందువల్లనే లియో నన్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు అని బ్యాంబీ ఆకాష్ కి చెప్తుంది. ఇవన్నీ విన్న తర్వాత ఆకాష్ బ్యాంబీతో కలిసి వెంటనే ఏసీపీ భవానీ సింగ్ దగ్గరికి వెళ్తారు. ఏసీపీకి అన్ని విషయాలు చెప్తారు. అలాగే భవానీ సింగ్ కళ్ళద్దాల్ని కూడా తిరిగి ఇచ్చేస్తారు. అప్పుడు భవానీ సింగ్ వాళ్ళని చూసి, నిన్నొక్కదాన్నే కాదు లియో బ్లాక్ మెయిల్ చేసింది, ఆ లియో చాలా మందిని బ్లాక్ మెయిల్ చేశాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఏసీపీ భవానీ సింగ్ తన కానిస్టేబుల్స్ తో కలిసి లియో పుట్టి పెరిగిన ఆర్ఫనేజ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏసీపీ భవానీ సింగ్ రాకేష్ అనే ఒక అబ్బాయిని కలుస్తాడు. అతను ఆ ఆర్ఫనేజ్ లోనే పని చేస్తూ ఉంటాడు. మరో పక్క బ్యాంబీకి క్లబ్ లోని మెంబర్స్ అందరూ కూడా ఆ ఆర్ఫనేజ్ కి, అదే లియో పుట్టి పెరిగిన ఆర్ఫనేజ్ కి చాలా డొనేషన్స్ ఇచ్చారు అని తెలుస్తుంది. ఆ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా రికార్డ్స్ లో ఉంటాయి. ఈ విషయం తెలుసుకుని భవానీ సింగ్ అందరినీ విచారించడం మొదలు పెడతాడు. ఎందుకు డొనేషన్స్ ఇచ్చారు అని అడుగుతాడు. ముందుగా ఏసీపీ భవానీ సింగ్ రోష్ని బాత్రాని డొనేషన్ గురించి అడుగుతాడు. అప్పుడు రోష్ని, నిజానికి నా కొడుకు యష్ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండేవాడు, ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు కానీ కేవలం లియోకి తెలుసు, అప్పటి నుంచి లియో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు, అందువల్ల నేను అతనికి మనీ ఇవ్వాల్సి వచ్చింది, ఆ మనీ డైరెక్ట్ గా
ఆర్ఫనేజ్ కి డొనేషన్స్ రూపంలో ఇచ్చేదాన్ని అని చెప్తుంది. ఆ తర్వాత భవానీ సింగ్ రణ్విజయ్ సింగ్ అలియాస్ రాజాజీని ఎందుకు డొనేషన్స్ ఇచ్చావు అని అడుగుతాడు. అప్పుడు రాజాజీ, నేను తరచుగా ఆర్ఫనేజ్ కి డొనేషన్స్ ఇస్తూనే ఉంటాను, ఎందుకంటే ఇలా చేయడం నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది, అందుకే అలా డొనేషన్స్ ఇస్తూ ఉంటాను. లియో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే ఆ మనీ నేను ఇవ్వలేదు, అలాగే నేను లియోని మాత్రం అసలు మర్డర్ చేయలేదు, ఎందుకంటే నేను అలా ఎవరికీ తెలియకుండా దొంగతనంగా మర్డర్ చేయను, అందరి ముందు డైరెక్ట్ గా మర్డర్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఏసీపీ భవానీ సింగ్ యాక్ట్రెస్ అయినటువంటి షెహనాజ్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత షెహనాజ్ ని నువ్వెందుకు ఆర్ఫనేజ్ కి మనీ డొనేట్ చేశావు అని అడుగుతాడు. అప్పుడు షెహనాజ్, నేను గత 20 సంవత్సరాల నుంచి ఆ ఆర్ఫనేజ్ కి డొనేషన్స్ ఇస్తూనే ఉన్నాను, ఎందుకంటే నాకు ఆ అనాథ పిల్లల అవసరాలు వాళ్ళ బాధలు తెలుసు, నీకు ఆ పిల్లల బాధలు కానీ వాళ్ళ అవసరాలు కానీ అసలు అర్థం కావు అని చెప్తుంది. ఆ తర్వాత ఏసీపీ భవానీ సింగ్ లియో తాగే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న ప్రోటీన్ షేక్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఏసీపీ భవానీ సింగ్ కి ఆ ప్రోటీన్ షేక్ లో పింకో అనే పేరు గల డ్రగ్ ఉంటుందని, దానివల్ల ఆ ప్రోటీన్ షేక్ ని తాగిన తర్వాత లియో బాడీ పనిచేయడం ఆగిపోయిందని, ఆ కారణంగానే హెవీ స్టమక్ పెయిన్ రావడంతో లియో చనిపోయాడు అని అర్థం అవుతుంది. మరో పక్క బ్యాంబీ ఆకాష్ కూడా ఆ పింకో అనే పేరు గల డ్రగ్ గురించి తెలిసిపోతుంది. అందువల్ల వాళ్ళిద్దరూ ఒక క్లబ్ లోకి వెళ్లి ఆ డ్రగ్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు బ్యాంబీ మరియు ఆకాష్లకి ఆ డ్రగ్స్ ని రెగ్యులర్ గా యష్ ఆ క్లబ్ నుంచి తీసుకుని వెళ్లేవాడు అని తెలుస్తుంది. అంటే దాని అర్థం యష్ ఇంకా డ్రగ్స్ ని తీసుకుంటున్నాడు అని కన్ఫర్మ్ అవుతుంది. మరో పక్క గుప్పీరామ్ క్లబ్ లోని కిచెన్ లోకి వెళ్తాడు. గుప్పీరామ్ తన క్యాట్ ని వెతుకుతూ ఉంటాడు, కానీ ఓవెన్ లో పిల్లి చనిపోయి ఉండడాన్ని గుప్పీరామ్ చూసి చాలా షాక్ అవుతాడు, చాలా బాధపడతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ గుప్పీరామ్ బీట్రూట్ పెరుగుతున్న ఆ చెట్ల దగ్గర నీళ్లు ఎక్కువగా పోయడాన్ని ఏసీపీ భవానీ సింగ్ గమనిస్తాడు. అలాగే గుప్పి ఆ చెట్లతో మాట్లాడడాన్ని కూడా ఏసీపీ గమనిస్తాడు. మరో పక్క ఆ రాయల్ క్లబ్ కి ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ లో యాక్ట్రెస్ షెహనాజ్ అలాగే రణ్విజయ్ సింగ్ అలియాస్ రాజాజీ పోటీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత షెహనాజ్ ఏసీపీ భవానీ సింగ్ కి తన ఇద్దరు కూతుర్లని పరిచయం చేస్తుంది. గుప్పీరామ్ క్యాట్ చనిపోయినందుకు బ్యాంబీ గుప్పీరామ్ దగ్గరికి వచ్చి తనకి ధైర్యం చెప్తుంది. గుప్పీకి తన క్యాట్ ని ఎవరు చంపారని ఆలోచిస్తూ ఉంటాడు, కానీ బ్యాంబీ గుప్పీని చూసి ఓవెన్ లో ఉండి ఉంటుంది, అందువల్ల నీ క్యాట్ అందులోకి వెళ్లి చనిపోయి ఉంటుంది అని చెప్తుంది. మరో పక్క ఆకాష్ బ్యాంబీల మధ్య క్లోజ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ క్లోజ్నెస్ ఒక రూమ్ లోకి వెళ్లి ఇద్దరు ఇంటిమేట్ అవ్వడానికి దారి తీస్తుంది. ఆ తర్వాత ఆ రూమ్ లో నుంచి వాళ్ళు ముందు నువ్వు బయటికి వెళ్ళు, ఆ తర్వాత నేను వెళ్తా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మరొక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేమిటి అంటే గుప్పి చనిపోయి ఉంటాడు. గుప్పి డెడ్ బాడీ దగ్గరనే మహారాజాజీ గన్ ఉంటుంది. ఆ గన్నుతోనే గుప్పి తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు అన్నట్లుగా గన్ను తన పక్కనే ఉంటుంది. కానీ ఏసీపీ భవానీ సింగ్ కి మాత్రం అసలు అలా అనిపించదు. ఏసీపీకి గుప్పిని బహుశా ఎవరో చంపి ఉంటారో అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఏసీపీ గుప్పి ఎక్కడ ఉంటాడో ఆ ప్లేస్ కి వెళ్లి చెక్ చేయడం మొదలు పెడతాడు. అంటే గుప్పికి కాఫీ తాగడం అంటే ఇష్టమని మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత ఆకాష్ బ్యాంబీ ఏసీపీ భవానీ సింగ్ కి ఏకే చౌదరి గురించి చెప్తారు. అతను గంగా భర్త, అలాగే అతనే యష్ కి డ్రగ్స్ ని సప్లై చేసేవాడు అని చెప్తారు. కానీ గంగా మాత్రం ఏసీపీకి నాకు నా భర్తకి ఇప్పుడు ఏ సంబంధం లేదు, నన్ను బాగా కొడతాడు, అందువల్ల నేను అతన్ని వదిలిపెట్టాను అని చెప్తుంది. ఆ విధంగా ఆకాష్ బ్యాంబీ ఏసీపీకి ఈ విషయాలన్నీ చెప్తున్న టైంలోనే ఆకాష్ ఆ లియో ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న జ్యువెలరీని చూస్తాడు. ఆకాష్ బ్యాంబీకి ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఆ ఇయర్ రింగ్స్ ని చూసిన ఆకాష్ చాలా కంగారు పడి బ్యాంబీతో గొడవ పడతాడు, ఎందుకంటే లియోకి బ్యాంబీకి మధ్య ఏదో నడుస్తుంది అని ఆకాష్ కి తెలిసిపోతుంది. అప్పుడు భవానీ, నా భర్త ఈ ప్రపంచం నుంచి చనిపోయిన తర్వాత నేను పూర్తిగా ఒంటరిదాన్ని అయ్యాను, అందువల్ల నేను లియో మద్దతు తీసుకున్నాను, కానీ నేను లియోని అస్సలు ప్రేమించలేదు, దానికే ఎప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు, నువ్వేమో నన్ను పూర్తిగా వదిలిపెట్టేసి వెళ్లిపోయావు, అప్పుడే నేను అతని మద్దతు తీసుకున్నాను అని ఆకాష్ కి అర్థమయ్యేలాగా చెప్తుంది. ఆ తర్వాత బ్యాంబీ ఏసీపీ భవానీ సింగ్ దగ్గరికి వచ్చి మా ఇద్దరి మధ్య వన్ నైట్ స్టాండ్ జరిగింది, అంటే ఒక రోజు ఇద్దరం పడుకున్నాం, దానివల్ల లియో నన్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు, నేను ఈ విషయాన్ని బయటికి తెలియకూడదని అనుకున్నాను, ఎందుకంటే ఒకవేళ ఈ విషయం బయటికి వస్తే ఆకాష్ కూడా దీని గురించి తెలుస్తుంది, కాబట్టి ఆకాష్ కి
కి తెలిస్తే నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతాడని భయపడి తెలియనివ్వలేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఏసీపీ భవానీ సింగ్ ఆకాష్ ఇంటికి భోజనం చేయడానికి వెళ్తాడు. అక్కడ బీట్రూట్ కర్రీ, బీట్రూట్ జ్యూస్ కూడా ఉంటాయి. అప్పుడు భవానీ సింగ్ కి ఆకాష్ గ్రాండ్ మదర్ ద్వారా బీట్రూట్ కర్రీలో ఒకవేళ ఎక్కువ నీళ్లు వేస్తే అది పాడవుతుంది అనే విషయం తెలుస్తుంది. ఆ మాట వినగానే ఏసీపీ భవానీ సింగ్ కి గుప్పి తరచుగా అక్కడ ఉన్న బీట్రూట్ కూరగాయల మొక్కల దగ్గర ఎక్స్ట్రా వాటర్ పోయడం గుర్తుకు వస్తుంది. అప్పుడు ఏసీపీ భవానీ సింగ్ ఆ బీట్రూట్ మొక్కలు ఉన్న దగ్గర తవ్వించడం మొదలు పెడతాడు. కొంచెం దూరం తవ్విన తర్వాత ఒక మనిషి స్కెల్టన్ దొరుకుతుంది. అప్పుడే భవానీ సింగ్ కి గుప్పి ఆ బీట్రూట్ చెట్లకి నీళ్లు పోయడం లేదు అని అర్థం అవుతుంది. గుప్పి ఆ స్కెల్టన్ కి నీళ్లు ఎందుకు పోసేవాడు అంటే ఎందుకంటే ఆ బాడీలో కాఫీ టాబ్లెట్స్ మరియు వెనిగర్ తో కలిపి ఉంటాడు. అలాంటి బాడీ మీద ఎక్కువ వాటర్ పోస్తే అది యాసిడ్ గా మారిపోయి బాడీ త్వరగా కుళ్ళిపోతుంది అని ఈ గుప్పి అలా చేసినట్లు ఉన్నాడు అని భవానీ సింగ్ కి అర్థం అవుతుంది. ఆ తర్వాత స్కెల్టన్ ని చెక్ చేయించిన తర్వాత ఆ స్కెల్టన్ 30 నుంచి 40 సంవత్సరాల వయసు గల ఒక మగ మనిషిది అని తెలుస్తుంది. ఆ స్కెల్టన్ తన మీద గాజు పీసెస్ దొరుకుతాయి. ఆ గాజు పీసెస్ ని కూకీ అనే లేడీ తన బొమ్మలు తయారు చేయడంలో యూస్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత భవానీ సింగ్ రణవిజయ్ సింగ్ అలియాస్ రాజాజీ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక భవానీ సింగ్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రాజాజీ అసలు నిజమైన రాజులాగా ఉండడు. అతను చాలా పేద వ్యక్తి. ఆ తర్వాత రాజాజీ భవానీ సింగ్ ని చూసి నా ఆస్తి అంతా పోయింది, కానీ నా ఇమేజ్ ని నేను పోగొట్టుకోవాలి అనుకోలేదు. అందువల్ల నేను రాయల్ క్లబ్ కి మెర్సిడీస్ బెంజ్ ని రెంట్ కి తీసుకుని వెళ్లేవాడిని, మంచి బట్టలు వేసుకుని వెళ్లేవాడిని, ఎందుకంటే ఎవరికీ నా గురించి తెలియకూడదు అని అలా చేసేవాడిని అని చెప్తాడు. ఆ తర్వాత భవానీకి ఆ గాజు పీసెస్ ని యూస్ చేసి కూకీ 2 బొమ్మల్ని తయారు చేసింది. ఒకటి రాజాజీకి ఇచ్చింది, ఇంకొకటి ఆకాష్ కి ఇచ్చింది అని తెలుస్తుంది. దానివల్ల డౌట్ మొత్తం రాజాజీ మీదకి వస్తుంది. తను తయారు చేసిన ఆ గాజు బొమ్మలతోని ఈ వ్యక్తిని చంపేశారు. ఆ గాజు పీసెస్ ఆ వ్యక్తి స్కెల్టన్ మీద చిక్కుకుని ఉన్నాయి కాబట్టి అందువల్ల రాజాజీని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ఆ బాడీ గంగా భర్త ఏకే డెడ్ బాడీ అనే డౌట్ వస్తుంది. కానీ తర్వాత భవానీ సింగ్ కి ఆ డెడ్ బాడీ నిజానికి ఏకేది కాదు, అది బ్యాంబీ భర్త అన్సుల్ డెడ్ బాడీ అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బ్యాంబీ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత భవానీ సింగ్ బ్యాంబీని ఆకాష్ గురించి అడుగుతాడు. కానీ బ్యాంబీ భవానీ సింగ్ కి ఏమీ చెప్పదు. ఆ తర్వాత వెంటనే భవానీ సింగ్ ఆకాష్ ఇంటికి వెళ్తాడు. కానీ ఆకాష్ ఇంట్లో ఉండడు. అలాగే ఆకాష్ ఇంట్లో ఉండవలసిన ఆ కూకీ తయారు చేసిన బొమ్మ అక్కడ లేదని తెలుస్తుంది. కానీ ఆ బొమ్మ గురించి ఆకాష్ గ్రాండ్ మదర్ కి తెలిసి ఉంటుంది. మరోపక్క అదే రోజు రాత్రి యష్ బాత్ టబ్ లో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అలాగే యష్ చనిపోయే ముందు ఒక నోట్ ని కూడా రాసి ఉంటాడు. అదే టైంలో వాళ్ళ అమ్మ యష్ బాత్ టబ్ లో ఉండడాన్ని చూసి తనని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత రోజు ఏసీపీ భవానీ సింగ్ అందరినీ చూసి ఈ హత్యలు ఎవరు చేశారో చెప్పడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు భవానీ సింగ్ ఈ రోజు మీ అందరికీ హత్యలు చేసిన వ్యక్తి ఎవరో చెప్తాను, కానీ దానికంటే ముందు మీ అందరి గురించి మీ నిజ స్వరూపాలని బయట పెడతాను. నాకు అందరి గురించి నిజాలు తెలిసిపోయాయి. షెహనాజ్, మీరు 1992లో ఒక అబ్బాయికి జన్మనిచ్చారు. మీకు 2 కూతుర్లు ఉన్నారు, కానీ వాళ్ళ ఏజ్ చిన్నది. కానీ మీ కొడుకు ఏజ్ దాదాపు 30 సంవత్సరాల పైనే ఉండాలి అని చెప్తాడు. అప్పుడు షెహనాజ్ అందరికీ నిజాన్ని చెప్తుంది. నా కొడుకు రాకేష్ గురించి అందరికీ చెప్తానని లియో నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. రాకేష్ ఆ ఆర్ఫనేజ్ లోనే ఉండేవాడు. లియో రాకేష్ ని అందరి ముందు నా కొడుకుగా యాక్సెప్ట్ చేయమని చెప్పాడు అని షెహనాజ్ చెప్తుంది. ఫైనల్ గా షెహనాజ్ అందరి ముందు రాకేష్ ని తన కొడుకుగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత భవానీ సింగ్ అందరినీ చూసి ఆ స్కెల్టన్ బ్యాంబీ భర్త అయినటువంటి అన్సుల్ది అని చెప్తాడు. దీని గురించి భవానీ సింగ్ ముందుగానే బ్యాంబీకి చెప్పి ఉంటాడు. ఆ విషయం ఆల్రెడీ యష్ కూడా తెలిసి ఉంటుంది. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన యష్ బాడీ దగ్గర ఒక లెటర్ దొరికింది. అందులో ఐ ఆమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ బ్యాంబీ అని రాసి ఉంది. అలాగే ఐ లవ్ యూ బ్యాంబీ అని రాశాడు అని చెప్తాడు. అంటే దాని అర్థం యష్ బ్యాంబీని అందరికంటే ముందుగానే చాలా ఇష్టపడేవాడు. కానీ బ్యాంబీ మాత్రం యష్ ని ఇష్టపడి ఉండదు. ఆ తర్వాత యష్ అమ్మగారైనటువంటి రోష్ని అందరినీ చూసి యష్ అలా ఎప్పటికీ చెయ్యడు, యష్ కి డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యింది, ఇప్పుడు యష్ కోమాలో ఉన్నాడు, యష్ మర్డర్ చేయలేదు అని ఆవేశంగా అందరికీ చెప్తుంది. యష్ నిజానికి హత్య చేయలేదు అని భవానీ సింగ్ కూడా తెలుసు. కానీ భవానీ సింగ్ అందరి గురించి రహస్యాలు బట్టబయలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏసీపీ భవానీ సింగ్ గుప్పి గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. గుప్పిని అన్సుల్ డెడ్ బాడీని పూడ్చిపెట్టాడు,
కానీ ఇది అతను ఒక్కడే ఒంటరిగా చేయలేదు. అందువల్ల అతనికి ఖచ్చితంగా ఆకాష్ హెల్ప్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఆకాష్ బ్యాంబీని ప్రేమించాడు. అలాగే బ్యాంబీ వేరే ఎవరితో ఉండడాన్ని అసలు చూడలేకపోయాడు. కూకి ఇచ్చిన ఆ 2 బొమ్మలలో ఒకటి ఆకాష్ దగ్గర ఉంది. ఆ బొమ్మని యూస్ చేసే ఆకాశే అన్సుల్ని చంపేసి ఉంటాడు అని చెప్తాడు. అది మొత్తం విన్న తర్వాత అందరికీ ఈ కేస్ సాల్వ్ అయ్యింది అని అనిపిస్తుంది. కానీ బ్యాంబీ వెనక నుంచి అందరికీ నిజం చెప్పడం మొదలు పెడుతుంది. ఈ విషయాలన్నీ కూడా భవానీ సింగ్ కి ముందే తెలిసి ఉంటాయి. ఆ తర్వాత బ్యాంబీ, నేను ఎప్పుడూ కూడా రాయల్ క్లబ్ లో సెలబ్రిటీ లాగా ఉండాలి అనుకునేదాన్ని. అందువల్లనే నేను అన్సుల్ని పెళ్లి చేసుకున్నాను. అన్సుల్ని అయితే పెళ్లి చేసుకున్నాను, కానీ నాకు ఆకాష్ నాతో లేని లోటు బాగా కనిపించింది. కానీ ఒకరోజు నా భర్త అన్సుల్ పని మనిషి గంగాతో ఇంటిమేట్ అవ్వడం నేను నా కల్లారా చూశాను. దాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయి నా భర్తతో చాలా గొడవ పడ్డాను. అయితే అన్సుల్ మాత్రం నాతో చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. నాకు డివోర్స్ ఇస్తానని, గంగాని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. నేను అన్సుల్ తో ఒక మంచి పర్ఫెక్ట్ కపుల్ లాగా ఉండాలి అనుకున్నాను, కానీ అన్సుల్ నా మాటలు అస్సలు వినలేదు. అందువల్ల నాకు కోపం వచ్చి ఇంట్లో ఉన్న ఆ బొమ్మతో అన్సుల్ మీద దాడి చేసి అతన్ని చంపేశాను. ఆ తర్వాత నేను గుప్పి హెల్ప్ తీసుకుని బాడీని పూడ్చిపెట్టాను. కానీ ఒకరోజు గుప్పి మత్తులో ఉండి ఈ విషయాన్ని లియోకి చెప్పేశాడు. ఆ తర్వాత నుంచే లియో నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అందువల్ల నేను ఆ బ్లాక్ మెయిల్ కి విసిగిపోయి లియోని చంపాలి అనుకున్నాను. అలాగే నేను గుప్పిని కూడా చంపాలి అనుకున్నాను. తన పిల్లిని ముందుగానే చంపేసి అతని దగ్గరికి వెళ్లి అతన్ని చనిపోమని చెప్పాను. ఆ తర్వాత అతను బాగా ఆలోచించి తనని తాను షూట్ చేసుకున్నాడు. ఆల్రెడీ లియోకి కొంచెం హెల్త్ బాగోలేదు. లియో ప్రోటీన్ షేక్ లో నేను యష్ వాడే డ్రగ్స్ ని కలిపాను. దానివల్ల లియో బాడీ పని చేయడం ఆగిపోయింది. అందువల్ల అది ఓవర్ డోస్ అయ్యి చనిపోయాడు అనుకుంటారు అని అలా చేశాను. ఆ తర్వాత యష్ దగ్గరికి వెళ్లి లియోకి ఇచ్చిన డ్రగ్స్ ఇచ్చి తనని కూడా చంపాలి అనుకున్నాను అని చెప్తుంది. భవానీ సింగ్ కి ఈ విషయాలన్నీ ముందుగా ఎలా తెలిసాయి అంటే, తను ముందుగా ఆకాష్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆకాష్ గ్రాండ్ మదర్ భవానీ సింగ్ ని చూసి, మాకు కూకి ఇచ్చిన ఆ బొమ్మ చూడడానికి చాలా భయంకరంగా ఉండేది, అందువల్ల ఆ బొమ్మని బ్యాంబీకి గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్తుంది. అప్పుడే భవానీ సింగ్ కి ఆ బొమ్మతో అన్సుల్ని చంపింది ఆకాష్ కాదు బ్యాంబీనే అనే నిజం తెలుస్తుంది. అలా ఫైనల్ గా ఆకాష్ బ్యాంబీని అరెస్ట్ చేస్తాడు. భవానీ సార్ వెళుతూ వెళుతూ ఆకాష్ ని చూసి, నువ్వు బ్యాంబీ కేసుని అస్సలు వాదించకు, ఎందుకంటే ప్రేమ మంచి వారిని కూడా ఇరికిస్తుంది, నువ్వు ఈ కేసులో ఇరుక్కోకూడదు అని నేను చెప్తున్నాను అని అంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్టు మీరు ది ఆక్యుపంట్ అనే థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అలాగే ఇలాంటి మూవీని ఎప్పుడు చూసి ఉండరు. మూవీలో హీరో వేసే ప్లాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చూడకపోతే ఇప్పుడే చూసేయండి. మూవీ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.